తాను సుమారు 10 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమికి సక్రమంగా ప్రభుత్వానికి పన్నులు కడుతూ సాగు చేసుకుంటుండగా కొందరు దుండగులు ఆ భూమిని లాక్కునేందుకు బెదిరిస్తున్నారంటూ కావలి డివిజన్ జల్దంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో పూనూరు వెంకట పద్మావతి అనే బాధితురాలు మొరపెట్టుకున్నారు. సోమవారం డిప్యూటీ తహసీల్దార్ని కలిసి వినతిపత్రం అందజేశారు. కావలి మండలం మధురపాడుకు చెందిన చీకుర్తి వెంకట్రావు అనే వ్యక్తి దౌర్జన్యాల బారి నుంచి తనను కాపాడమంటూ వేడుకున్నారు. వాళ్ళ ఇలా మాటలు విని ఆమె మీ అమ్మేసింది అతని పరసలకి వేరే అతనికి అంటే కొంగాల పద్దయ్య అని అతనికి అమ్మేసింది. పక్కన వాళ్ళ మాటలు ఆ మాట నీ నోటి నుంచే వచ్చింది. కూతురు అల్లుడు చనిపోయి నాకు వాళ్ళ పిల్లలు లేనప్పుడు ఆమెకి హక్కు ఉంటుంది కదా, ఆమె జరిగినప్పుడు అమ్ముకోవడానికి. ఆ రైట్స్ తోటి ఆమె వెళ్తే ఆమె చనిపోయింది, అతనికి చనిపోయింది. తర్వాత మరి అది ఇంకో విషయం సార్, మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇది కోర్టులో ఉంది అని మాకు రావాలి కదా. విఆర్ఓ అనేవాడు రిజిస్టర్ ఆఫీస్ని కూడా మేనేజ్ చేస్తాడా ఏంది? వాళ్ళు మాట్లాడటం పద్ధతి బాగలేదు సార్. కలెక్టర్ అయినా సరే ఎవరైనా సరే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ 5-6 నెలల క్రితము అదే కలెక్టరు ఇక్కడికి మీరు రాసి పంపితే ఓకే అని కాముకున్నాడు. ఈరోజు ఆయన ఏదో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోబోతున్నాడు అంటే రేపు ఇంకోటి తగలబెట్టుకోబోతున్నాడు అంటే నువ్వు విచారించకుండా 2 వర్షాలు ఈయన చెప్పాలి కానీ జడ్జిమెంట్ అనేది అట్లా కాదు కదా, అది న్యాయం కాదు కదా. నువ్వు భూమి మీద నుంచి పక్కకి వెళ్ళిపో, కొన్ని రోజులు వాళ్ళు చేసుకుంటారు, నీకు స్టే వచ్చి రైట్స్ వచ్చినప్పుడు నువ్వు రా అంటే ఎట్లా వెళ్తావు సార్? 13 ఏళ్ళ నుంచి ఉంది. ఈరోజు సింపుల్గా నువ్వు ఒక మాట అక్కడ నువ్వు ప్రజలు తట్టుకోలేక మీ పర్సనల్ అది కూడా మారుస్తారా? మాది ఎప్పటి నుంచో ఉన్నది, మారుస్తారా? ఎట్లా మారుస్తారు సార్? ఇదే విషయం ఆర్డీఓ దగ్గర కూడా వెళ్ళి అడుగుతా కాదు సార్, నాకేం భయలేదు. ఇదే విషయం ఆర్డీఓ దగ్గర అడుగుతా, కలెక్టర్ దగ్గర కూడా. సార్ నేను కూడా ఒక బాటిల్ తెచ్చుకొని పోతున్నాను, నాకేం చెప్తాను చూస్తాను. ఇంకొకటి వస్తాడు సార్. డబ్బులు కూడా ఇష్యూ కాదు. ఇప్పుడు 2 లక్షలు తీసుకొని కోర్టుకి వెళ్ళి ఫైల్ చేస్తాను, కానీ భూమి మీద మాత్రం తొలగే ప్రసక్తే లేదు సార్. ఉన్న సమయంలో వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు. ఆమెకి ఏంటంటే ఒక పాప, ఆమె మ్యారేజ్ చేసి వాళ్ళ పిల్లలు లేదు. ఈ ముందు కూతురు చనిపోయింది. కూతురు చనిపోయిన తర్వాత అల్లుడు ఏం చేశాడంటే, ఆమె ఒక కూతురే కాబట్టి అత్తయ్య ఉంది కానీ అల్లుడికి అప్పు రాదు కదా, నా భార్యది నాకు అప్పు అని అతని వారసులకి అల్లుడి వారసులకి వీలునామా రాసేదని వాళ్ళు తీసుకొచ్చే పేపర్స్. ఉద్యమం అనే ఆమె యాక్చువల్గా ఈ పద్దయ్య అనే అతనికి రిజిస్ట్రేషన్ చేసింది 2003లో. 75,000కి ఆమెకి తిండికి జరగక అమ్మేసుకుంది సార్. అమ్మిన తర్వాత వాళ్ళు కోర్టుకు వేసారు. ఆమె తిరగలేని పరిస్థితుల్లో ఈ అమ్మిన అతన్ని పద్దయ్య అనే అతన్ని తీసుకొని కోర్టుకి తిరిగింది. అట్లే పాపం 4 years ఏమో తిరిగి చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత అతను వెళ్తా వచ్చాడు. అతను కూడా చనిపోయాడు సార్. చనిపోయేసరికి వాళ్ళ పిల్లలు చదువు ఏమీ లేదు, వాళ్ళు కోర్టుకు హాజరు కావాలి కదా. హాజరు కాకపోయేసరికి అవతల పార్టీకి అయిపోయింది. ఆ పేపరు వాళ్ళ దగ్గర ఉంది. ఈ ఫోర్జరీ పుట్టించుకున్న వీలునామా తప్పితే మిగతా ఏం లేదు సార్. మేము